నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అన్నాడు యాకోబు. పెద్ద కొడుకు తండ్రి పడకెక్కాడు, చేదు ఎదురైంది యాకోబుకి. మిగిలిన కొడుకులు యోసేపు నమ్ముకొని మోసం చేశారు. పిల్లలు 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 అనుకుంటే నెత్తి మీద మర్దన చేశారు, తైల మర్దన. విరక్తి చెందాడు. నా పిల్లలు అనుకున్నాడు దావీదు. సొంత చెల్లిని మోహించాడు అమ్నోను. తన ఉపపత్నులను సమీపించాడు అబషాలోము. ఏం పిల్లలరా, గుండె గాయమైపోయింది. కన్న కొడుకే శత్రువై తండ్రి ప్రాణాన్ని దియ చూశాడు. అరే ఇంతేనా బంధంలో ఉన్న మాయ? అరే జన్మనిచ్చిన తండ్రిని కదరా, నేను కన్న తండ్రిని కదరా. రాజ్యం కోసం అధికారం కోసం నన్ను, నా ప్రాణం తీయ చూస్తావా? చూశాడు, అన్ని అనుభవాలు చూశాడు. ప్రజలతో ప్రయాణించాడు, కుటుంబీకులతో ప్రయాణించాడు, మనుషులతో వ్యవహరించాడు, అన్ని చూశాడు. ఒక దశలో ఈ బంధాలే స్థిరం అనుకున్నాడు, అనుబంధాలు శాశ్వతం అనుకున్నాడు. చివరికి ఆ భ్రమ నుంచి బయటపడ్డాడు, వాస్తవం తెలుసుకున్నాడు. పిల్లలు లేదు, పెద్దలు లేదు, భార్యలు లేదు, ఇంకొకటి లేదు, భర్తలు లేదు. దేవుడేరా నాయన కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం. శాశ్వతమైన అనుబంధం, అక్షయమైన అనుబంధం దేవుడితో తప్ప మరి దేంతో వేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాడు. నా మాటలు మీలో ఎంతమందికి అర్థమైనాయో వారందరూ ధన్యులు. బయటపడతారు, బాగుపడతారు, నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు.